సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అరే తమ్ముడు, ఆ దుడ్డలు ఉరుతానే రా, అవతలు గడ్డే జర రారా, ఆకలి అవుతాందిరా. మనం కూడా తినాలి కదరా ఇంటికి పోయి. ఆ సలిదో ఏదో రారా జల్ది. అన్న అత్తానే ఏంది అన్న, మన ఇంటికాడ అత్త మొత్తుకున్నట్టు మొత్తుకోవర్తి ఒకటే తీరు. మన ఇంటికాడ అత్త మొత్తుకున్నట్టు మొత్తుకోవర్తి ఒకటే తీరు. అరే కాదురా, దుడ్డలు ఆగుతలేవురా, గడ్డేద్దామంటే ఉది ఆకలి అవుతాంది. వాటిని దొరకబడిపోతే ఇది. సరే సరే దొరకబడతాను. నడు దొరుకు ఇవి పెట్టిపోయిగా. ఆగే రాజేనా ఆగే. ఇంటికాడ మా అత్త మొత్తుకున్నట్టు మొత్తుకుంటుడు మా అన్న. దొరకబట్టరా మీరేమన్నా ఈ కొట్ట వద్ద తీయబట్టి ఆగే ఆగే ఇదేరా. పత్తి కూలీలు ఆడతానవరా దుడ్డలతోటి. ఎట్టకారాలు పత్తి కూలీలు ఆడతానవరా దుడ్డలతోటి. దొరకబట్టరా అంటే అవి ఏర దొరుకుతానే చేపలం దొరికిన పట్టినట్టు అవుతుంది. చేపలం దొరికిన పట్టినట్టు అవుతుంది. ఓటి ఇటు ఉరకబడితే అటు ఉరకబట్టే, అటు ఉరికితే ఇటు ఉరకబట్టే. ఏడ దొరుకుతానే నన్నే ఉరికిపిస్తానే అవి. కూర్చో అడగండి. అమ్మా అమ్మ ఉరికి ఉరికి దొరుకుతాయి, మనం గడ్డేస్తాం ఇంటికి పోతాం. ఆ కింద పడితే మోకాలంతా కొట్టుకపోయింది కాదే. కాదురా తమ్ముడు, ఈ ఇల్లరిక మచ్చుడేమో కానీ మన బతుకులు ఇట్లా అయిపోయినాయి. ఓ ఎట్లుండేరా మనం ఒకసారి యాది చేసుకో. ఎట్లుండనే మంచి కద్దరు బట్టలు ఎత్తివి ఎట్లుండే ఇక్కడికి వచ్చినాం. ఆ బండి, ఆ టీషర్ట్లు, బీర్ సీసాలు, అద్దాలు, అద్దాలు టోపీ. అనేది అన్ని వేరే. ఖాళీ పెండకాడి తీసేకాడికి వచ్చే మన బతుకు. అందుకే పెద్దలు చెప్తారు, మంచిగా ఉన్నప్పుడు ఏం ఎగిరిపడద్దురా, లాస్ట్కు తెలుస్తుంది అని. ఓ పెద్దదానా నడిపిదానా ఏం చెప్తుర్రే? అత్తన్నమే ఏమైంది అమ్మ? మాకే తలకాయ వస్తుందంటే ఒకటే తిరిగి పిలుస్తాను. ఎటు వేరే మీ మొగుళ్ళు కొట్టం కాడికి వేయరే అమ్మా. ఎగిలి వారంగా వేయరు వాళ్ళు. ఈ వరకు జాడలేరు, పత్తలేరు. షాయ వాళ్ళు పెట్టిస్తారు, వంట వాళ్ళు చేస్తారు. ఉన్న పనులన్నీ అట్లనే ఉన్నాయి. ఇల్లు ఉడవకపోయే, బోలు దోమకపోయే, బట్టలు విండకపోయే. ఇంకెప్పుడు వంట చేస్తారు, ఎప్పుడు నాకు ఛాయ్ వేసిపోతారు. గింత భయం లేకుండా అయిందే అల్లుళ్ళకు. గింత సేపు పోతారే. ఆగే అమ్మా, అలా వచ్చే టైం కూడా అయింది. అలా వచ్చినాక వాళ్ళకి భయంలో పెట్టే. భయంలో పెడతా, భయంలో పెట్టకపోతే ఆల్రెడీనట్టున్నారే. అక్కడ బలకడ వంటున్నారే, లేకపోతే బాల్ మిండికరాని వేరే. అక్కడ బలకడ వంటున్నారే, లేకపోతే బాల్ మిండికరాని వేరే. అమ్మా, అలా వచ్చే టైం కూడా అయింది. అయింది అలా సంగతి చెప్తా. అత్త లేస్తది, లేస్తోరుతుంది అన్న భయమే లేదా వాళ్ళకు. అత్త అయ్యో రాని అలా సంగతి చెప్తా. ఇద్దరు అల్లుల సంగతి ఏమనుకుంటుర్రు వాళ్ళు? అమ్మా వాళ్ళు ఎప్పుడు వస్తారే, ఎప్పుడు వండాలి, ఎప్పుడు తినాలి? నాకు ఆకలి అవుతుందమ్మా. అత్తరావు బిడ్డ, వాళ్ళు రాని. వాళ్ళు వచ్చినాక వాళ్ళకి నిన్నటి కూడు పెట్టి మంచి గుడుకుడు కన్నా మనం తిందాం. అలా సంగతి చెప్తాను రాని. వాళ్ళు అంగబెట్టి నేను అంటిపియపోతే చూడు. వాళ్ళు అంగబెట్టి నేను అంటిపియపోతే చూడు. నువ్వు ఆగు బిడ్డ. బిడ్డకు ఆకలి అవుతాను. పొల్లో చూడు ఎట్లా అయిందో. మన అత్త లేచినట్టున్నది కాదురా. అవును కదనే, లేసుడితోటి సమరగాకలే కొడుతుందిగా. లేసుడితోటి సమరగాకలే కొడుతుందిగా. అవు ఇల్లు మీద ఉన్న పెంకలన్నీ లేచిపోయేటట్టు వరుతుంది. ఎట్లనే మరే మనకు రాత్రి నిద్ర లేదా అని కొట్టం కాడ పోయి వంటివి. లేచటాళ్ళకు దుడ్డు అన్ని పాలు తాగే. ఇగో చెంబడన్నీ చెప్పాయి పాలు.
మన అత్తకేమో లోటాకర్ చాయ్ కావాలి. మొగుడు చచ్చి పిల్లలు నడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటీ వెళ్దాం ఉన్నాడంట. ఈ పాలతోటి ఏడైతుంది లోటాకర్ చాయ్. మన అత్తకు ఓ పూట తిండి లేకుండా అని చాయ్ ఉండాలి. లేకుంటే కంపోలు వరుతుంది మన మీదికే. తెలుసు కదనే మన అత్త గుణము. మన బర్రె పాలే కావాలి, మనమే చాయ్ పెట్టాలి, లేకపోతే తలకాయన వస్తుంది అంటది. ఎట్లా వేసి చాయ్ ఉండాలి, తిండి ఉండాలి, ఏ పని చేయకుండా నడుతుంది. ఓ పని చేద్దాం, ముందట ఊరనే ఊరుతాంది కదా, ఏం సప్పుడు లేకుండా చక్కగా కిచెన్ లో పోదాం పారా. అంతేనే పాయే అట్లయితే నడుతుంది ఇక. అన్నం అయింది ఇక, నీ పప్పు ఆవిడే ఆలస్యం ఇక. పప్పు కూడా అయినట్టే 5 నిమిషాలు ఉడుతుంది, అయిపోతుంది. పిట్ట పెట్టినట్టు చూస్తారు కావచ్చు, ఆకలి అయితే అందని. ఇక నీ పిల్లం అయితే కట్టె షీర కట్టినట్టే ఉంటుంది కానీ పెట్టగానే అన్నం గింత తింటది. కట్టె షీర కట్టినట్టే ఉంటుంది కానీ పెట్టగానే అన్నం గింత తింటది. నలుగురికే గంత పెద్ద బాగా ఉన్నారా, గంత అన్నవారా, అందుకే గిట్ల అయ్యారు. ఒక్కటే ఉన్నది కానీ పిల్లం బ్యాలెన్స్ అవుతుంది. ఇంకో 6 నెలలు అయితే ఇట్లా అవుతుంది. అవునే అన్న, నువ్వు అన్నది నిజమేనే. అది ఎంత తిన్నా బొక్కలలో దాత్తదే. అది మీదికి చూడ బక్కగున్నా గాని మస్తు గట్టిగా ఉంటదే. మస్తు గట్టిగా ఉంటదే. నీకేమెరికేనే నా పిల్లం గురించి? నీ పిల్లమేమో ఎంత తిన్నా బక్కగా ఉంటుంది, నా పిల్లమేమో ఎంత తిన్నా కూడా అడ్డంగా బతాన్ని పొట్టిగా అయిందిరా అలా అవతీరు. నీ పిల్లమేమో అలా అయ్య తిరుగునట్టున్నది, నా పిల్లమేమో మా అత్త తిరుగునట్టున్నారా డుంబు బలుతుంది. అన్నం పెట్టుకున్నా. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఆ మొహం చూడండి, చేపల మార్కెట్ లో వీపు దమ్ముకున్నాడు. అశ్విని, ఎన్నం లేని నిన్న ఎవరితోటి అన్నం పెడతా అన్నావు కదనే, దాగే తొందర అన్నం పెడదు. అరే ఏమన్నా కాదు, ఎప్పుడు లేదు కొత్తగా నా మరదలు అన్నం పెడతాను ఎటని గెదరాయించా. అబ్బా అన్న, నాకు ఒక్కరికే పెట్టిందే రాగి ముద్ద. ప్రేమతోటి పెట్టినట్టున్నది, తిని ఇంకేది. డిక్కీ బల్సులు కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. ఈ రాగి ముద్ద గింత గట్టిగా ఉంది అన్న, ఈ రాగి ముద్ద ఎంత గింత గట్టిగా ఉన్నది, దానికి వంట రాదా? అరే వంట రాదా నన్ను అడుగుతానవేంద్రా, వాళ్ళకు వంట వచ్చినాక మనం ఎందుకు చేస్తావురా వంట? అయినా నీ పిల్లము ప్రేమ కొద్దిగా గట్టిగా చేసినట్టున్నది. తిను, గట్టి ప్రేమ, గట్టి కొరకు, పళ్ళకి బలం లేదురా, కొరుకురా గట్టి కొరకు. మొగుడు చచ్చి పిల్లలు నడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటీ వెళ్దాం ఉన్నాడంట. గది కంకుతున్నాయింది. ఇది రాగి ముద్ద కదనే, అందుకే కంకుతున్నా. అది రాయి ముద్ద కాదు, గాలికి ఇది కొట్టుకోబోతుందని పెట్టినా. ఇచ్చి నేను రాగి ముద్ద అనుకోని కంకుతున్నానే. అవునే, మరి నా ప్లేట్లో పెట్టినావు రాయి కానీ మా అన్న ప్లేట్లో పెట్టలేదే. అరే పిసోడా, నీ ప్లేటు నీ పిల్లలు లెక్క బక్క ఉన్నది, అట్టి గాలసిన కొట్టుకపోతుంది. నా ప్లేట్ చూడు, నా పిల్లని తిరుగు కొండలు ఎక్కువ ఉన్నది, తుఫాన్ వచ్చినా కొట్టుకపోతా. అవును కానీ మరదలు, ఎప్పుడైంది మాకు ప్రేమగా అన్నం పెడతానవేంది అలా? అదా రాత్రి అన్నం అది, మా కుక్కలు ముడతలేవా అందుకే మీకు పెడుతున్నా. అయితే పాటు ఏదైతే మనకెట్లాగూ సిగ్గులేదు తిను. ఏదైతే తినక కడుపులో పట్టదు ఒకటే లెక్క, కడుపు మార్చుకోకుండా అయిపోయా. వచ్చిర్రా, తినే టైం అయిందా? బర్ల కొట్టంగాడికి పోయి వచ్చిర్రా, టైంకి పాలు తీసుకురాలేదు, తింటారా? ఇంకా బర్లకు గడ్డేసిర్రా, వేసినావు, కుడిది పెట్టిర్రా, పెట్టినావు. మరి పెండకల్లన్న తీసిరా లేదా? అవి వెయ్యలేదే, గంట సేపు చూసినాము. అమ్మ చూసినావే, పెండకల్లు తీయకుండా వచ్చి తింటూరు.
మీకు కొంచెమన్నా మానాలు ఉన్నాయా? పెండ వేయకపోతే అవిటి ముడ్ల చుట్టూ తిరగాలి తట్టబట్టుకొని. పెండ వేయకపోతే అవిటి ముడ్ల చుట్టూ తిరగాలి తట్టబట్టుకొని. ఆ వేసేదాకా ఏం చేసిర్రు? వాడ గడ్డి వీకిరా తింటూరా పందులు లెక్క. సిగ్గులు లేవు మీకు కొంచెమన్నా? సిగ్గులేని మోకాలకు ఎంత చెప్తే ఏమున్నదే? ఏమన్నా ఉన్నదా కొంచెమన్నా? చూడాల మోకాలల్లా. మాకు అసలే సిగ్గులేదు. ఏసిందే పాస్పోర్ట్ అన్నం. ఏదో తింటన్నం. అందుకే నేను అన్ననే అమ్మ కర్రానికి నన్ను ఇయ్యకే అంటే ఇల్లరిక మత్త అన్నాడు. నా కర్రానికి వేయించినావు నువ్వు. మా కర్రానికి నన్ను ఇయ్యకే అంటే ఇల్లరిక మత్త అన్నాడు. నా కర్రానికి వేయించినావు నువ్వు. ఏదో అక్కడ గతికి లేక ఇల్లరికం తీసుకొచ్చుకున్నానే. వీళ్ళకి ఇట్లా చేస్తారని మనకేమెరకనే. నీ మోకాలకి ఇల్లరికం తెచ్చుకున్నాడే ఎక్కువ. ఇంట్లో ఒక్కొక్క పని అన్ని చెయ్యాలా, చెయ్యకపోతే మంచిగా ఉండదు. అల్లుళ్ళు అయితే వెనక సిరాయ వినొచ్చిందా? పొలగాళ్ళు ఎట్లా కనబడతారు? చీ అవ్వ, ఈ అన్నం కూడా తినత్తలేరే. పెనకాళ్ళు తీయండి పాయ, పెనకాళ్ళు తీద్దాం. నువ్వురా నేను మెల్లగంత తిని పాసిపోయిందో గీసిపోయిందో బుక్కడంత తినత్తా మళ్ళీ దొరకదు. అక్క కొంచెం పక్క జరుగుతావే, ప్రపంచం కనిపిస్తలే. ఓ అత్త, దర్వాజలంతా నువ్వే ఉన్నాక నేనెట్లా గెలవాలత్త? కొంచెం దారి ఇయ్యవా? నేను పోతా కదా. అరే తమ్ముడు, దారి సంగతి పక్క పెట్టుకొని ఇక్కడ ఓ చిత్రం చూసావారా? ఒక లడ్డు ఇంకో లడ్డు నేడు ఫస్ట్ టైం ఊతాను నేనైతే. ఒక లడ్డు ఇంకో లడ్డు నేడు ఫస్ట్ టైం ఊతాను నేనైతే. డిక్కీ బల్సిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. అవునన్నా, నేను కూడా కొత్త చూస్తున్నా. జరగత్తా జరుగు. ఏ అల్లుళ్ళు, లడ్డులు గిడ్డులు అని బాగా మాట్లాడుతురు. అత్త అంటే విలువ లేదా? ఎట్లా పడితే అట్లా మాట్లాడుతురు. ఆయనతో పాసిపోయిన అన్నం కూడా లేకుండా చేస్తా. నాటకాలు చేస్తురా మీరు? చెప్పిన పని చక్కగా చెయ్యాలి. వినొచ్చిందా? అమ్మా అట్లా కాదే, వీళ్ళను బర్ల కొట్టంగానే ఉంచాలి, ఇంటికి రానియద్దే. నడువురి, అక్కడ పనేందో అవన్నీ వేసుకొని రాపోరి. ఆయనతో కూడి పెడతాం, లేకపోతే ఆయనతో కూడా పాసిపోయిన అన్నం నడు పోయి అవన్నీ పెండ కలిగిన తీసి రాపో. నడురే. అవునే అన్న, రాను రాను కూడా నా పెండ్లము దర్వాజ పట్టకుంటూనే అవుతుందాయే. నా పెండ్లము దర్వాజ పట్టకుంటూనే అవుతుందాయే. ఈ పిల్లని ఏమో కానీ నా పిల్లం నెక్స్ట్ రెడీగా ఉన్నారా? సెకండ్ కాపీ. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా.